ప్రభువైన యేసు ఈ విధముగా సెలవిచ్చెను. విసుక్కొనకుండా ప్రార్థించాలని దేవుడు ఉపదేశం ద్వారా తన జనులకు ఈ విధముగా బోధించెను. ఏమనగా, అన్యాయస్తుడైన దేవునికి భయపడని, మనుషులని లెక్క చేయని ఒక న్యాయాధిపతి ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒక విధవరాలైన స్త్రీ పదే పదే ఆయన యొద్దకు వచ్చి నా న్యాయం తీర్చమని ఆయనతో అనేక మార్లు ఆయనను బతిమాలుచుండెను. ఆ మనిషి దేవునికి భయపడువాడు కాడు, మానవుల్ని లక్షించువాడు కాడు. ఇటీ మనిషి దగ్గరికి ఆమె పదే పదే వచ్చి నా న్యాయం తీర్చమని బతిమాలుకొనుచు ఉండెను. అప్పుడు కొన్ని రోజులు ఆ మనిషి ఆమెను పట్టించుకోలేదు, ఆమె న్యాయం వినలేదు, ఆమె న్యాయం తీర్చలేదు. అయినా కూడా మానకుండా ఒక విధవరాలు వచ్చి ఎలాగైనా న్యాయం తీర్చమని, నన్ను ఈ ఒక బాధ నుంచి విడిపించమని అడుగుతూ వచ్చెను. ఒకానొక రోజు ఒక కఠినాత్ముడైన మనిషి ఈ విధముగా ఆలోచించెను, ఈమె న్యాయము నేను తీర్చాలి, ఎందుకంటే ఈమె పదే పదే వచ్చి నన్ను విసిగిస్తుంది, ఇందువలన నేను ఈమె న్యాయాన్ని తీరుస్తాను అని అతను ఆలోచించి ఆ విధవరాలకి ఆయన న్యాయం తీర్చెను. ఈ విషయాన్ని ప్రభువైన యేసు మనకు బోధించెను అని మనం వాక్యంలో చూస్తాం. ఆ విధముగా దేవుడు సెలవిచ్చినది ఏమనగా, మీరు కూడా అన్యాయస్తుడైన ఆ మనిషి ఆలోచించిన విధానాన్ని చూడండి. ఆ మనిషి అంత కఠినాత్ముడైనప్పటికీ, దేవునికి భయపడనివాడు, మనుషుల్ని లెక్క చేయనివాడు అయినప్పటికీ, అన్యాయస్తుడైనప్పటికీ ఆ విధవరాలు తరచుగా అతని దగ్గరికి వచ్చి నా న్యాయం తీర్చమని బతిమాలుకుంటున్నప్పుడు ఒకానొక రోజు అతను ఆమెకు న్యాయం తీర్చాలని ఆలోచించాడు. అదే విధముగా దేవుడు ఏర్పరచుకొనిన ఆయన జనము పగలు రాత్రి ఆయనకి మొరపెట్టేదైతే ఖచ్చితంగా మీ దేవుడు మీకు త్వరగా న్యాయం తీరుస్తాడని ప్రభువైన యేసు ఈ ఒక ఉపదేశము మూలకంగా మనకు తెలియచేసెను. కాబట్టి విసుక్కొనకుండా ప్రార్థించుదాం. మన దేవుడు కఠినాత్ముడు కాదు, ఆయన బాహుబలము తక్కువైంది కాదు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా యేసు ప్రభు నామములో చేసే ప్రతి ఒక్క ప్రార్థనలకి ఆయన ఖచ్చితంగా జవాబుని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నా నామములో మీరు తండ్రిని ఏం అడిగినా కూడా అది మీకు ఇయ్యబడును. అదే విధముగా నా నామములో మీరు నన్నేం అడిగినా కూడా నేను ఇస్తానని ప్రభు అయిన యేసు మనకి బోధించినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. ఆ విధముగా మన ప్రార్థనలు యందు మనము నమ్మకస్తులుగా ఉండి మనకు కావలసింది మన దేవుడికి తెలియపరిచినప్పుడు, ఒకవేళ మన అవసరతలు ఏదైనా అప్పటికి, అనారోగ్యం ఏదైనా అయినప్పటికీ, మన కొదువులు ఎన్నున్నా కూడా మన ప్రభు అయిన యేసు వాటన్నిటికీ జవాబిచ్చే దేవుడు, మనల్ని కడచేర్చే దేవుడు, మనకి సమృద్ధిని ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కావున దేవుని నమ్మి దేవుని సముఖములో ప్రార్థించుదాం. దేవుడు మిమ్మును దీవించునుగాక.